సో యా గుడ్ మార్నింగ్ మామ. జస్ట్ ఇప్పుడే లేచా నేను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ ఈరోజు డేట్ 4th October. జనరల్గా అయితే నేను ఇంత మార్నింగ్ లెగను, కానీ ఇది మనం ఫస్ట్ వ్లాగ్ కదా, ఏదైనా మంచి మాంటేజ్ తెద్దామని చెప్పి ఇంత త్వరగా లేచాను. అండ్ మీరు అనుకోవచ్చు, ఏంట్రా భార్గవ్ ఇప్పుడే లేచానని అంటున్నావు అండ్ ఆర్సీబీ ఫ్యాన్ జెర్సీ వేసుకొని పడుకున్నావా అని. సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, అవును, నేను ఎవ్రీడే నైట్ ఆర్సీబీ ఫ్యాన్ జెర్సీ వేసుకొని పడుకుంటాను. అండ్ పడుకునే ముందు నెక్స్ట్ సాలా కప్ నమ్దే అనే మంత్రాన్ని జపిస్తూ పడుకుంటాను. ఎందుకంటే కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా మాకు కప్ వస్తుందేమోనని. అయినా ఇప్పుడు ఆ బాధలన్నీ ఎందుకులే, కానీ మీరు ఈ మాంటేజ్ చూడండి. 3, 2, 1. వీఆర్ ఆల్ సెట్ టు గో టు ద జిమ్. కానీ దానికంటే ముందు అసలు ఈ వ్లాగ్ మెయిన్గా దేని గురించి అంటే, రేపు నిఖిల్ గారి బర్త్డే. సో నిఖిల్ గారి బర్త్డే రోజు అసలు ఏం జరుగుతుంది అంటే, రేపు అసలు ప్లాన్స్ ఏంటి అని మనకి మొత్తం సాయిమని చెప్తాడు. సో దానికి మనం సాయిమని రూమ్కి వెళ్ళిపోతాం. రే ఏంట్రా ఏం చేస్తున్నావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్. సో వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ వాచింగ్? చూస్తున్నా నీ ఇద్దరు చేసిందంతా చూస్తున్నా. నేనేం చేశాను ఏంటి చూస్తూనే ఉన్నా. వాడు ఎంత చేసాడో వాడికంటే నువ్వు కూడా అనిపిస్తావు. ఈ రోజు వీడు అనిపిస్తాడు, చూస్తా ఉండవు. అరే అక్కడ నేను కెమెరామ్యాన్, ఈ రోజు ఇక్కడ నేను కెమెరామ్యాన్. అక్కడ నేను అసలు ఏం చేశాను? నో కెమెరామెన్. నువ్వు అయిపోయి వాడు అయ్యాడు. ఈ రోజు వాడికి ఇస్తారా? నేను పదరా చెప్తా. వీడు నాకు ఫలూడా తాగిపిస్తాడరా. ఫలూడా. అరే ఈ వ్లాగ్ మనోళ్ళకి ఒక నక్షల్లో చూపినా అసలు ఏం జరిగిందో ఆ రోజు. యారా చిన్న కరెక్ట్ గా ఏం జరిగిందో చూపిరా. తర్వాత నా రివెంజ్ 3, 2, 1 ఫ్లాష్ బ్యాక్. సాయిమని అరే ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఏయ్ నువ్వే అంటావు లైటింగ్ బాగుండాలి, బాగా కనిపించాలని. ఇప్పుడు వద్దు, నాకు లైటింగ్ ఆపేసాయి ప్లీజ్. చీకట్లో చేయరా, దమ్ముంటే లైవ్ దమ్ముందా. ఇదిగో మన ఓయోమని కేక్. నాదా తప్పు కొట్టకపోతే నేను ఎరుపుకుని హ్యాపీ పట్టుకొని మనల్ని కొడతారు వచ్చి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే. ప్లీజ్ ప్లీజ్ అస్సలు రాయను రా, నన్ను నమ్ముతావా? అరే కమాన్ రా నిఖిల్, స్టార్ట్ చేయరా. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్. రే స్టింగ్ నాకు నచ్చదని తెలిసి మరి నువ్వు స్టింగ్ తెచ్చావు కదా. చాలే సరిపోతుంది. 1 సెకండ్ ఏంటి ఓంకారం ఏంటి ఇప్పుడు? స్టింగ్ రెడ్ కలర్ లో ఉంటది, ఇది అందరికి తెలుసు. ఎల్లో కలర్ లో ఉంటది. స్టింగ్ మౌంటైన్ డ్యూ కలిపితే మరి మిరిండా వస్తుందా లేదా తెలియాలి నాకు. మిరిండా వస్తుందా? మరి రెడ్ ఎల్లో కలిపితే ఆరెంజ్ రావాలి. ఆరెంజ్ అంటే ఏంటి? మిరిండా. ఓకే కానీ అరే 1 సెకండ్. ఒరే నువ్వు అరిచావు దీని ముఖం మీద వేసావు. నాకు ఆరెంజ్ కలర్ కనిపించట్లేదు, నాకు ఆరెంజ్ కలర్ కావాలి. అయినా ఆరెంజ్ రాలేదురా. ఇంత చేసినా అది తప్పు చేస్తున్నావు. బొక్కలే షిట్లా ఉందిరా లోపల. నీ బోనస్ గా కేక్ కూడా కలిపింది దీంట్లో. కెమికల్ రియాక్షన్ అయిపోతుంది రా దీంట్లో. చాక్లెట్ రా అది, దాని డ్రింక్ లా పోస్తాయంట. చాక్లెట్ కాదురా అది. డయేరియా థామస్ రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ అంట. అరే నువ్వు ఏదో టేసినప్పుడల్లా ఏదో రియాక్షన్ జరుగుతుందిరా లోపల, నాకు అర్థం కావట్లేదు. 301 ఫలూడా స్పెషల్ అంటే ఇది అసలైన టార్చర్ ఎలిమెంట్ అన్నమాట నీకు. 301 ఫలూడా మిక్స్ అంట. అబ్బబ్బా ఏంట్రా ఇది? చండాలా ఉంది. గార్నిష్ రా పైన ఎట్లా స్ప్రింకిల్స్ వేస్తారు అట్లా స్ప్రింకిల్స్. అరే సేమియా వేస్తారు రైడ్, సేమియా బదులు ఆలు బుర్జీ వేసాడు. ఫలూడా కాదు ఫలౌడా అంట. ఫలౌడా ఉడుకొస్తుంది ఏంట్రా? ఉడుకుతున్నాడు ఫాస్ట్ గా. కమాన్ అరే సో ఏంటి ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అది చెప్పు. మనోళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఏ టైప్ ఆఫ్ రివెంజ్ తీర్చుకుంటావు నువ్వు? అదే నేను ఆలోచిస్తున్నా. ఇప్పటి వరకు ఐడియాస్ రావట్లా. సరే జిమ్ పోదాం. ఇంతకాలం జిమ్ చేస్తే ఐడియాస్ అవే వస్తాయి. పదా
ఆలోచించావా మరి? ఐడియా ప్లాన్ ఆలోచించావా? ఐడియా అంటే సింపుల్ రా, చాలా వరకు ఆలోచిస్తే వాడు ఫ్లాష్ బ్యాక్కి మన కాలేజ్ డేస్ అన్నీ వెళ్తే వాడు ఎప్పటి నుంచి ఇప్పటికీ తినే ఒకటేంటో తెలుసా? ఏంటది? బేల్పూరి. ఎల్లో కలర్ బేల్పూరి ఉంటది, రత్నదీప్ లో దొరుకుతుంది. జీవితంలో 8 సంవత్సరాల నుంచి వాడికి అది నేను చూసిన 8 సంవత్సరాల నుంచి వాడికి బేల్పూరి అంటే ప్రాణం. అవును, వాడికి ఇప్పుడు ఆ బేల్పూరి నాకు జీవితాంతం తినకుండా చేస్తాను. ఏంట్రా ఇది కాండమ్స్? కాదు, రోలో పోలోకి అమ్మ మొగుడు రోలో. అవునరా, రోలో అని ఉంది ఏంట్రా? అరే ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బేల్పూరి కావాలి. బేల్పూరి ఎక్కడ అడుగు? బేల్పూరి. ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్ ఏంట్రా? బేల్పూరి ఎక్కడుంది? బేల్పూరి. ఓకే, అదండి. ఎందుకు అంత ఆక్వర్డ్ అవుతావు? పబ్లిక్ లో బ్లాక్ చేయడం, పబ్లిక్ లో బ్లాక్ చేయడం నేర్చుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏంటి ఏదోలా ఉంది నటిలా? అక్కడ చదివే ఆప్షన్ కూడా ఉంది. వాసన చూస్తావే. ఇఫ్ యు నో చాలా ఎతికాం, లేదంట స్విగ్గీలో ఆర్డర్ చేస్తా, కానీ మోయిన మాత్రం దొరికినంత వరకు. యాక్చువల్లీ గైస్ ఏంటంటే బేల్పూరి ఉంది కానీ నిఖిల్ గడికి నచ్చే టైప్ బేల్పూరి లేదు. అది ఎల్లో కలర్ బాక్స్ లో ఉంటుంది హల్దీరామ్స్ది. అది మాకు ఎగ్జాక్ట్ గా దొరకలేదు. సో అది ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకుండా మిగతావి నీకు ఏం కావాలో అవన్నీ తీసుకో, మనం అది సపరేట్ గా ఆర్డర్ పెడదాం. అరే లేకపోతే నిఖిల్ గడికి ఫోన్ చేసి, అరే నువ్వు మీ ఇంటి దగ్గరికి రత్నదీప్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి హల్దీరామ్స్ ఒకటి తీసుకొని మీ ఇంటికాడ ఉంచుకో, మేము వస్తామని చెప్దాం. ఆడికే చెప్తాం. యాక్చువల్లీ నాకు హెల్ప్ చేయరా రే ఒకసారి? ఇప్పుడు నువ్వు రత్నదీప్, నీ ఇంటి పక్కన రత్నదీప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ బేల్పూరి ఒకటి తీసుకోవా? బేల్పూరి కావాలి. నేను నైట్ ఇక్కడ లేదు, నేను తినాలనుకుంటున్నాను నైట్ కి. మా ఇంటి దగ్గర లేదు. రే ఒకటి తీసుకోరా, రే ఒకటి తీసుకోరా ప్లీజ్ రా. ఇప్పుడే వెళ్ళి తీసుకో, ఇప్పుడు నాకు చెప్పు. బాయ్ బాయ్. సో ఫైనలీ మాకు కాకరకాయ దొరికింది గైస్. బెటర్ గార్డ్. ఓకే, బెటర్ గార్డ్. ఎనర్జీ రే, వాడికి ఇన్స్టెంట్ ఎనర్జీ రా. వాడికి ఇదే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది తాగిన తర్వాత. ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీగా మొత్తం బేల్పూరి అంతా తినేస్తుంది. ఏంట్రా డాగ్ ఫుడ్ మీద పడింది నీ కన్ను? ఆడు నిఖిల్, రష్మిక కాదు. చెప్పండి పర్వాలేదు. డాగ్ బిస్కెట్స్. సో మామ సాయిమణి గడు అక్కడ ఉన్నాడు, ఏదో వెజిటేబుల్స్ చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నేను ప్రాక్టికల్గా వాడు ఓయోమని అని మీకు ప్రూవ్ చేస్తా. ఎలా అంటే నా దగ్గర డ్యూరెక్స్ కాండమ్ ఉంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇది ఉంది నా దగ్గర. దీని మీద ఎక్కడ కూడా వెయిట్ ఉండదు, జస్ట్ క్వాంటిటీ ఉంటుంది అంతే. ఇలా 3 ఉన్నాయని చెప్పి క్వాంటిటీ ఉంది అంతే. సో దీని వెయిట్ ఎక్కడా లేదు, కానీ ఆడికి మాత్రం ఖచ్చితంగా దాని వెయిట్ గురించి తెలిసే ఉంటుంది. నేను జనరల్గా వెళ్ళి అడుగుతాను. చూద్దాం. ఏంటి, ఏం చేస్తున్నావు? వెజిటేబుల్స్ అన్ని. ఏంటి ఇంత పెద్ద వంకాయ ఏంటిది? చాలా పెద్ద వంకాయ ఇది. అరే నాకు డౌట్ ఉంది. అదొక పెద్దది. డ్యూరెక్స్ కాండమ్ ఉంటుంది కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది, అది ఇంచుమించు వెయిట్ ఎంత ఉంటుంది అంటావు? అంత ఉంటుంది మా అయితే 12 grams. ఎంత 12 grams 13 grams ఉంటుంది. ఒకసారి రా. ఇది కూడా నాతో పాటు రా. ఏంటి ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పారు? డబ్బా మీద కూడా లేదురా. డబ్బా మీద కూడా వెయిట్ లేదు. అది తీసావు? ఎలా చెప్పావు? నాకేం తెలుసు, నేను ఎలా చెప్పావు? చెప్పేసా. తయారు చేసిన కంపెనీ వాడికే తెలియదురా వెయిట్, నీకెలా తెలుసురా? నేను దాన్నే ఓయోమని అని అంటారు. 100% ప్రూవ్డ్, ఎక్స్పోజ్డ్. అరే ఈరోజు మనం చేసిన లొల్లికి రత్నదీప్ నుంచి బ్యాన్ అవుతాం రా నెక్స్ట్ నుంచి. చూడు
రే చూస్తారంటావా మీ అమ్మ రానే ఆల్రెడీ ఇందాక ఆ కాండములతో ఆడుకున్నప్పుడు చాలా చూస్తూనే ఉన్నారు రా మనల్ని. రే ఎందుకురా నాకు చెప్పలేదు. నువ్వంటే నీకు ఫ్లాష్ బ్యాక్స్ గుర్తుకొచ్చినట్టున్నాయి కాండమ్ని చూసి, నాకు తెలుసురా. నాకేం రాలేదు, నువ్వు తీసింది కేక్ కెలికింది నువ్వు, నన్ను దెంగు ఇప్పుడు. రే ఆ నిఖిల్ గడివి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మనం ఇందాక ఆ కాండమ్ కాల్ వల్ల చూసుకోలేనట్టున్నాం. చెయ్యి ఆడికి అర్జెంటుగా ఫోన్. ఎందుకు చేశాడు 3 times? స్పీకర్లో పెట్టు, సౌండ్ పెట్టు, సౌండ్. ఏంట్రా 3 సార్లు? అరే లేదురా, ఇందాక ఏదో ఆలోచిస్తున్నాను. కొద్దిగా కొన్ని ఉన్నాయిలే కొన్ని. నీ సంగతి చెప్తా, వెయిట్ చేయి నువ్వు. సరే ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసావు? అది ఉంది చూడు, బేల్పూరి నువ్వు చెప్పావు తీసుకోమని చెప్పి. అరే అది కాకుండా వేరే దొరికిందిరా. వేరే దొరికిందా? నీకు నచ్చుతుంది అది? నువ్వు తింటావు కదా, నీకు నచ్చుతుంది అది? బాగానే బాగుంటది రా. ఇన్ఫాక్ట్ దానికంటే ఇది బెటర్ కొంచెం. అది జస్ట్ ఏదో మెమరీస్ కోసం అని చెప్పి తింటూ ఉంటే, కానీ ఇది బాగుంటది. అవునా? అరే ఇంకా సూపర్ రా. నీకు నచ్చితే ఇంకేం కావాలి చెప్పు, నేను అదే తింటా. సూపర్, నువ్వు కాడి. A few inches later. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 10:55 అవుతుంది. ఇంకొక అప్రాక్సిమేట్లీ 1 అవర్లో నిఖిల్ గడ్ బర్త్డే. సో గైస్, కేక్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రెడీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం నిఖిల్ వాళ్ళ ఇంట్లో కలుసుకుందాం. ఈ నిఖిల్ గడ్ ఏమైనా చేతబడులు ఏమైనా చేస్తున్నాడు ఏంట్రా? సడన్గా ఆడింటికి స్టార్ట్ అయ్యేమో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. బాబోయ్, ఈరోజు ఎక్కడ టార్చర్ పెడతామో అని చెప్పి ఇంట్లో కూర్చొని చేతబడి చేస్తున్నట్టు ఉన్నాడు. బై ద వే, ఇక్కడ నుంచి అన్నీ లీక్ అయిపోతున్నాయి వాటర్. నేను ఆ సాయిమణి గడ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవడం బెటర్. అక్కడ లీక్ అయిపోతుంది మొత్తం, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చా. ఇందాక నాకు అదే డౌట్ వచ్చిందిరా, నిఖిల్ గారు ఇంట్లో కూర్చొని చేతబడి చేస్తున్నట్టున్నాడు మనం రాకుండా ఉండడానికి. వాడు అదే ఫోన్ చేశాడు. ఏమని? ఇందాక ఫోన్ చేశాడు కరెక్ట్ గా. ఏమని? నేను తింటున్నానా, అరే మా ఇంటి దగ్గర వర్షం పడుతుందిరా, ఇదేదో ప్లాన్ వేస్తాడేమో అనుకున్నా. మా ఇంటి దగ్గర వర్షం పడుతుందని కాల్ జస్ట్ కట్ చేసాడు, వర్షం పడిపా. అదే కదా, ఇది ఎప్పుడు ఆగుతుంది? ఆగొకసారి. టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుందిరా? ఇంకా 15 minutes ఉందిరా. ఆ బొంగు 12 తర్వాత అది బర్త్డేగా, ఎప్పుడైనా ఒకటే దెంగడానికి ముహూర్తం ఎందుకు? సో ఫైనల్లీ నిఖిల్ వాళ్ళ ఫ్లాట్కి రీచ్ అయిపోయాం గైస్. ఇలా పోయి తలకి కవర్లు వేసుకొని వచ్చేసాం, డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండ లాగా. ఏమనుకుంటున్నావు? ఎంత దూరమైనా వస్తావు, ఎలా అయినా వస్తావు, కానీ ఇన్ని మాత్రం దెంగకుండా. వీళ్ళ ఫ్లాట్ ఎలా ఇంకో ఫ్లాట్కి వచ్చా? వెళ్తే ఏంట్రా, రామనుకున్నావా రాలేమనుకున్నావా రా? నువ్వు మీరు ఎలా వచ్చావేంట్రా? సెక్యూరిటీ అసలు వచ్చి అమ్మ 5,000 మెయింటెనెన్స్ కడుతున్నా చూడు, ఎర్రిపోకుని నేను. సెక్యూరిటీ లేదు, మొడ్డ లేదు. ఇప్పుడు నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలిరా. ఇప్పుడు జరిగేదానికి నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అరే నిజం చెప్పరా, నువ్వు ఇంట్లో కూర్చొని చేతబడి చేసావు కదా ఎంతసేపు, వర్షం పడాలి వీళ్ళు రాకూడదని. నాకు తెలుసురా, ఇది ఆ సెటప్ అంతా ఏంటి, ఎక్కడుంది? నీ దగ్గరికి స్టార్ట్ అయ్యాం రా మేము. బాగా లేసింది, ఏం తినలా మధ్యాహ్నం అని చెప్పి అక్కడ టిఫిన్ కి కూర్చున్నాం. టిఫిన్ తిన్నాము, నువ్వు ఫోన్ చేసావు. వర్షం ఏం రాలేదు అప్పటికి, నీతో ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అది పట్టించుకోకుండా ఎగ్ దోశ తింటున్నా. సడన్ గా వర్షం అంటున్నాడు, ఏంటబ్బా అని చెప్పి అనగానే ఆడు ఫోన్ కట్ చేశాడు. ఒకేసారి పడింది రా, ఫుల్ వర్షం పడింది. మంత్రం నేను డిజిటల్లీ అందులో పెట్టి డిజైన్ చేశా, పెయింట్ లో డిజైన్ చేసి. అరే థ్యాంక్స్ రా, నాకు ఇష్టమైన బేల్పూరి కొన్నాను. అరే ఇంటికి వచ్చాము, బర్త్డే బాయ్ కి బర్త్డే విషెస్ చేయకుండా హ్యాపీ బర్త్డే రా. మీ ఇద్దరికి 12 అయినట్టు కూడా తెలుసా అసలు? మేమెంత టైమింగ్ ప్రకారం వచ్చాము తెలుసా? చెప్పరా 1 minute. దీనికి ఇప్పుడు జరిగే విధ్వంసానికి వైడ్ యాంగిల్ పెట్టాల్సిందే. కమాన్. అరే హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. ఈ అగ్గిని చూశారు కదా, దానికంటే దారుణంగా మండుతుంది తర్వాత. అరే మండట్లేదు ఏంటిది? బా సూపర్ రా. ఇదే చేతగాట్లేదు వీడికి. పెళ్ళి తర్వాత వచ్చింది. ఓకే ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. వీడి లెక్కనే ఇది కూడా తొందరగా ఆరిపోయింది. అరే ఇంత ఎవరు పెడతాడు దీని మీద? మనిషి నాడు ఈడే హిందీలో మాట్లాడి మరి తీసుకున్నాడు, అందుకే ఇట్లా ఉన్నది.
मेरे को हिंदी मालूम, मैं हैदराबाद से हूँ. ఇందాకటి నుంచి ఇదొక డైలాగ్ రా, మేరకు హిందీ ఆతా మే హైదరాబాద్ సే హూ. ఇదే मेरे को हिंदी आता, तुमको नहीं आता भाई. आप कट करो भाई, कट करो. మొఖం మీద కొట్టకుండా తినిపించినా మొఖం మీద అలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. 25 years నుంచి బర్త్డే చేసుకొని రిఫ్లెక్స్ వచ్చాయి. కొద్దిగా తిను, హ్యాపీ బర్త్డే రా. జస్ట్ ఒక ఈ మాత్రం తిను, అది నీ పేరే. నీకు కొండ. చెప్తున్నా కదా, నెక్స్ట్ బర్త్డే ఈడుకుంది. నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈడి మీదే తెలుసు. బాబు నేనేం చేశాను రా మధ్యలో? నేను చెప్తాను ఏం చేసావు నువ్వు. ఆ. నేను వీడిని దిగుతుంటే వెనకాల నుండి ఎంజాయ్ చేసావు, ఆ. వీడి నన్ను దిగుతుంటే నువ్వు వెనకాల నుండి ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు మేమిద్దరు నిన్ను దిగుతాం, జనాలు ఎంజాయ్ చేస్తాం. సో యాక్చువల్లీ ఈరోజు ఈ బొచ్చులో బీభత్సం జరగబోతుందిరా. నీకోసం ఈ ఐటెం ని ఫస్ట్ తినిపించి తర్వాత నేను తెచ్చినవన్నీ తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇది నువ్వు తిను. ఇప్పుడు నీకు ఇష్టమైన బేల్పూరిరా. ఎంత బాగుందో స్మెల్. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఇది తినేవాడు రోజంతా. పట్టుకో. బాగా చేస్తున్నాడు రా బేల్పూరి స్టాల్. అదే అదే నీ బేల్పూరి స్టాల్ పెట్టించి నువ్వే నా దగ్గర కొంత వెయిట్ చేయి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తింటా. ఆగు, ఏంటి ఏం తింటున్నావు అంటే కాదు, నువ్వే కదా తినమన్నావు. నేను అలానే అంట. We'll make this more funnier, more tastier. We'll mix some chacos. Belpuri chacos. Just a garnishing. సాల్ట్ బే లాగా చాకో బే. ఈ నీటి నేస్తాను ఇంకొన్ని. అరే నా చేతి ద్వారా కూడా ఎలాగో ఇటు నా నెక్స్ట్ బర్త్డేకి సాగు దెంగుతాడని అర్థమైపోయింది. సో నా కాంట్రిబ్యూషన్ కూడా వేసేస్తాను ఇప్పుడే. ఆనందంగా వస్తారా? ఎందుకు తింటున్నావు? 1 second. ఈ చెక్కి చూసా ఈడు ఇందాకేమో మ్యాచ్ స్టిక్ వెలిగించలేకపోయాడు, ఇప్పుడేమో చిక్కి ఎరగొట్టలేకపోతున్నాడు. అరే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆడు మధ్యాహ్నం చేసిన జిమ్ చూడాలరా నువ్వు. ఇప్పుడేమో చిక్కి ఎరగొట్టలేకపోతున్నాడు. మూద్దియా తెరే జిమ్ పే మూద్దియా. ఇది ఒక టైప్ ఆఫ్ షిట్, ఇది ఒక టైప్ ఆఫ్ షిట్, ఇది ఇంకొకటి నట్టి షిట్ లో ఉంది. కలుపు నీట్ గా మిక్స్ చేయరా. ఆగండి స్పూన్ తెస్తాను. ఇదిగోరా స్పూన్. కలిపాను. బొంబాస్టిక్ బేల్పూరి. సరే సరే నువ్వు కానీ తినరా. నాకు భయం వేస్తుందిరా. ఎందుకు తింటా? 1 second. I'll make this more healthier version of the bel puri. That's why I'm adding sprouts. ఇంకో చేసుకో. నేను వాడికి ఇష్టం లేనివన్నీ కలిపి వాడికి తినిపించాను రా. ఆ మెమరీ వాడికి జస్ట్ ఒక మెమరీనే. ఆడు నా హ్యాపీ మెమరీస్ ని డెసక్రేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఇష్టం. వీడు ఇప్పుడు దాకా కలిపినవి ఏవైతే ఉన్నాయో అన్ని నాకు ఇష్టం. ఫ్యూచర్ లో నువ్వు ఇప్పుడు ఏది తిన్నా ఇదే గుర్తుకొస్తుంది. అన్ని డెసక్రేట్ చేశాడు చూడు, అవన్నిటికి రివెంజ్ నీ మీద తీసుకుంటా. ఫ్యూజ్. నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి దీంతో కలుపుకొని తిన్న తర్వాత. 1 second. విల్ మేక్ యూ గుడ్ కాఫీ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే కాఫీ తీసుకోవడానికి వెళ్ళాం, ఏదో ఒక్కటి సెలెక్ట్ చేయరా అంటే ఈడేం చేసాడు కదా సార్, 2 వేసాను అన్నాడు. జస్ట్ స్పార్క్లింగ్ స్పార్క్. అది నేను కూడా వేస్తాను. నువ్వు ఆహా ఎంజాయ్ కరో. మొలకెత్తిన విత్తనాలకి అన్ని కాఫీ పౌడర్ అంటుకుందిరా. సూపర్. నేను చెప్పినట్టు హెల్దియర్ వర్షన్. దట్స్ వై బిటర్ గార్డ్ వెరస్ట్. నీ బర్త్డేకి కేక్ తర్వాత సెకండ్ కటింగ్ కాకరకాయ చేస్తానని ఎప్పుడైనా అనుకున్నావారా లైఫ్ లో? ఏదో రేడియేషన్ వస్తుంది దీంట్లో నుంచి. నిజం చెప్తున్నాను కదా, న్యూక్లియర్ రియాక్టర్. నిజంగానే అట్లాగే క్రియేటింగ్ న్యూక్లియర్ బేల్పూరి. ఈ రేడియేషన్ దాని మీద మంచి గ్రీనరీ కూడా యాడ్ అయింది. 1 second. కెఫెన్ తో పాటు గ్లూకోజ్ కలిగిస్తే అది గ్లూకోజ్ అయింది. నిజంగా కెమికల్ రియాక్షన్ అవుతుంది అట్లా. నాకు రేడియేషన్ గుర్తుందిరా డబ్బాలో నుంచి ఇక్కడ దాకా. బోసిడీకే బేల్.
ఇది యాక్చువల్లీ ఇదైతే నా ఐడియానేరా. ఇది గుర్తుందా నువ్వు నేను ఆ రోజు ఇది తాగి ట్రామాలోకి వెళ్ళాం. ఫైన్ యాక్చువల్లీ ఫైన్, నాట్ హ్యాపీ బట్ ఫైన్. ఎందుకంటే ఇలాంటి ఎరుపు పనులు నేను చేస్తాను, కానీ ఇది మాత్రం నేను భరించలేను. చాలా దారుణంగా ఉంటది. మీలో ఎవరైనా ఇది ట్రై చేయలేదనుకో చేయకండి, మీరు ప్రశాంతంగా బతుకుతున్నారని అర్థం. అది మాత్రం ట్రై చేయకండి. కోకోకోలా వెనీలా ఫ్లేవర్ ఒకటి కొనుక్కుంటే అయిపోయేది, రెండు కొనుక్కున్నావు. నువ్వు ఒకటి తాగావు, నేను ఒకటి తాగాను. ఇంపోర్టెడ్ ఎక్కువ కాస్ట్లీ అని చెప్పి పాడేలేక మింగలేక మింగావు. ఇంక అట్లానే ఏఎస్ఎంఆర్ కోకోకోలా వెనీలా ఏఎస్ఎంఆర్ బాగున్నట్టుంది. తాగినప్పుడు తెలిసింది. ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుందయ్యా. ఈ నెక్స్ట్ దీన్ని మిల్క్ షేక్ చేస్తాడు నాకు తెలుసు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, అసలు ఎలా ఉంది చూద్దాం. చీ, నాకు తెలుసు. ఆఫ్టర్ టేస్ట్ ఏంటి అలా ఉంది. కొంచెం తిన్నావు అనుకో, ఇందాక నువ్వు తిన్న డబుల్ ఎగ్ దోశ బయటకు వచ్చేస్తుంది. నాకు తెలుసు. వాంతికి షిట్కి క్రాసింగ్ అయితే అది వచ్చిందిరా. అది నువ్వు ఇప్పుడు నీ అపెటైట్ ఇది తినాలి. ఇదేం కర్మరా దేవుడా. గార్నిష్ చేయవా? ఏంటి ఇంకా గార్నిష్ ఉందా? నువ్వు మర్చిపోతున్నావు అన్ని భార్గవ్. ఏ డిష్ కైనా గార్నిష్ ఉండాలి. ఓకే, నేను దానికోసం ఒకటి తీసుకొచ్చా. ఇది రోలో, పోలోకి అమ్మ మొగుడు. అయితే మాకు కనిపించింది. రోలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదురా మాకు. ఈ కలర్ లో ఉందేంటి తేడాగా? ఏదో తేడాగా ఉంది. ఇది కాకరకాయ ఫ్లేవర్ అనుకుంటా. అది కూడా ఒకటే అనుకున్నాను రా, ఇట్లా మ్యాచ్ చేసి పెడతా అనుకున్నా కదరా నేను. ఇది టాపింగ్స్ పిజ్జా మీద టాపింగ్స్ ఉంటాయి కదా. కుందరా చెప్తున్నా కదా. అరే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తా ఎలా తినాలో చెప్తా. ఇది ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకో చాలు. అబ్బా తిను కమాన్. అరే నో 1 సెకండ్. ఇప్పుడైతే తిను. అది ఇంత ధైర్యంగా ఉన్నావు కదరా ఇందాక దాకా. చేసినోడికి ఈడికే వామిటింగ్ వచ్చేస్తుంది. ఎలా తింటున్నావురా? నికృష్టుడా, ఏంట్రా అది? దాన్ని ఎలా తింటున్నావురా? చాలా సేపు దాకా నేను యాక్టింగ్ చేశాను రా తినడానికి. మింగలేకపోయాను నేను. వచ్చేసింది బయట. ఎలా ఉందిరా? నువ్వు తినరా, నీకు తెలిసింది. వద్దులే పర్లేదు. నువ్వు తినరా? ఒకసారి చెప్పు, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? నీకుంది నెక్స్ట్ బర్త్డేకి. అంటారు సాయిమణి రివెంజ్ అంటే ఏమనుకుంటున్నారా? సాయిమణి రివెంజ్ అంటే నాకు కూడా కలిగి కెమెరా తిప్పరా, ఫలోడా చేయిస్తారా నాకు? ఫలోడా ఇదిగో తింటరా, ఇదిగో నేను నా డిష్ రా ఇది. పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాను ఈరోజే. సిగ్గులేదురా? చెప్పరా, హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? హ్యాపీ బర్త్డే రా. మీరు సో మన వ్లాగ్ కి, నీ బర్త్డే వ్లాగే కాబట్టి, సో దీనికి ఒక ఎండింగ్ చెప్పేసి మన ఆడియన్స్ అడుగు ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయమని. సో ఎండింగ్ నోట్ చెప్పేసి. ఆ బర్త్డే మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారని నాకు తెలుసు. మీరు కూడా ఎంజాయ్ చేశారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒకడు బాధపడుతుంటే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. హ్యూమన్ సైకాలజీ అయినో. బట్ ఎనీవేస్, ఇలాంటి వ్లాగ్స్ మీకు ఫ్యూచర్ లో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ 301 అండ్ సర్వే నెంబర్ 01 కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే నెంబర్ 01 ఏంట్రా? సర్వే నెంబర్ 301. రెండు 301 ఒకేసారి ఎలా పలకాలి? అయిపోయాడు రైట్. అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. నీకు ఇదేంటిది? ఇది నాది. రెడ్ బుల్స్, ఇది నీది. రెడ్ బుల్ తెచ్చిన ట్రీడు. పార్టీ అడిగారు కదరా? ఏంటి ఇదేనా రెడ్ బుల్ పార్టీయా? Yeah. అంతేనా? పోయి వర్షంలో తడుచుకుంటూ వచ్చినందుకు మొహాన రెడ్ బుల్ పాడేశాడు రా. అది కూడా షుగర్ ఫ్రీ. నీకు షుగర్ కావాలి? నీకు నాకు వద్దురా, షుగర్ ఫ్రీ కావాలి నాకు. ఐ వాంట్ హెల్దియర్ లైఫ్. పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ?
బ్రో వై ఆర్ యూ సాడ్ బ్రో? I'm single, bro. I'm not able to take it. I go out, I see these couples now doing on bed, on bike. I don't want to be single. I am good fellow, understanding fellow, but all girls want toxic fellows. Me, what do? I can't be toxic. What realization came up? What realization? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను దానికంటే ఎక్కువ నాకు పడరు అమ్మాయిలు నాకు అర్థమైపోయింది నేను వెళ్ళిపోతాను